మీ అందరికీ కాగితాలు ఇచ్చారా? కొన్ని మీకోసం గిఫ్ట్లు కూడా తెచ్చాను. బాగా ఆన్సర్ చేసిన వాళ్ళు గిఫ్ట్లు ఇస్తాను. ఫస్ట్ పాయింట్ చూడండి, సక్సెస్. వాట్ ఈజ్ సక్సెస్ అని ఉంటుంది. ఎవరినో చెప్తారా నిలబడి? వాట్ ఈజ్ సక్సెస్? గిఫ్ట్ ఇస్తాను. చెప్పమ్మా. వైట్ షర్ట్ అబ్బాయి. హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అంటారా? ఓకే. మీరబ్బా? నాకు వినపట్లే, ఇక్కడ వీళ్ళు మాట్లాడుతున్నారు. మీ పిల్లలు ఎక్కువైపోయారు ఇక్కడ. Osama bin Laden's signature also became autograph for some Muslims. That is not success. కూర్చోమ్మా. మీరు సొంతంగా చెప్పాలి, ఎక్కడో చదివింది చెప్పకూడదు. వాట్ ఈజ్ యువర్ గోల్? దట్స్ మై క్వశ్చన్. అదే నువ్వు అనుకున్న టార్గెట్ ఏంటి అని. సక్సెస్ అంటే మీరు చెప్తారా అమ్మా? డిసిప్లిన్ సక్సెస్లో ఒక భాగం. బట్ వాట్ ఈజ్ సక్సెస్? హ్యాపీనెస్. ఎవరు చెప్పారమ్మా? రామ్మా స్టేజ్ మీదకి. యూ కెన్ టేక్ ఏ గిఫ్ట్ తీసుకో. ఒకసారి ఫస్ట్ గిఫ్ట్ గంప రామ్మా. ఫస్ట్ గిఫ్ట్ ఇది. కానీ నువ్వు కంగారు పడుతున్నావేంటి? ఈయన ఇస్తారా? ఓకే రండి. సరస్వతి విద్యాపీఠం తరఫున ఒక గిఫ్ట్ నేను ఇస్తాను. కెమెరా లేదా? ఫోటోలు లేవా? వచ్చిందా? గుడ్. అక్కర్లేదు, అది అక్కర్లేదు. సక్సెస్ అంటే ఒక్కొక్కరికి ఒక్కో డెఫినేషన్ ఉంటుంది. నా డెఫినేషన్ ఏంటంటే, ఈరోజు నవ్వుతూ ఉంటాం, రేపు కూడా ఇలా నవ్వగలననే నమ్మకం ఉండటం. అది సక్సెస్ అంటే నాకు తెలిసినంతలో. కాకినాడలో గురువుగారు చెప్పినట్టు పెద్ద గుడి కట్టాను, సరస్వతి గుడి. ఈ గుడి మీద చేయబెట్టి చెప్తున్నాను, ఏదైనా మంచి వాక్యం చెప్పినప్పుడు ఎవరైతే చప్పట్లు కొట్టలేదో వాళ్ళకి 40 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళవదు. ఎక్కువసేపు కొడితే 10-15 మంది పిల్లలు పుడతారు. మిమ్మల్ని ఎందుకు చప్పట్లు కొట్టమంటున్నానంటే, మీలో చాలామంది పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. చాలామంది పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే సరిగ్గా చెప్పట్లేని కొట్టలేని వాళ్ళు రేపు సంసారం ఏం చేస్తారో చెప్పండి. ముందు గట్టిగా చప్పట్లు కొట్టడం నేర్చుకోండి, తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. సో నేను మొట్టమొదట ఉపన్యాసం ప్రారంభిస్తూ మీకు ఇచ్చిన కాగితంలో వాట్ ఈజ్ సక్సెస్ అని చెప్పాను చూడండి. సక్సెస్ మీన్స్ ఈరోజు నవ్వుతూ ఉంటాం, రేపు నవ్వుతాననే నమ్మకం ఉండటం అని చెప్పాను. నా ముందు చిరంజీవి స్పీచ్ ఇచ్చాడు. అంత ఆవేశంగా నేను ఇప్పుడు ఈ 70 ఏళ్ల వయసులో మాట్లాడలేను, మీతో మాటికి చప్పట్లు కొట్టించలేను. బట్ నాకున్న ఓపికతో చెప్తాను. మిమ్మల్ని ముందు ఎందుకు చప్పట్లు కొట్టమన్నానంటే, మనలో నిపుణీకృతమైన శక్తి చాలా ఉంటుందండి. ఆ శక్తిని మనం ఎంత వాడుకుంటే అంత అది పెరుగుతూ పోతుంది. మొన్న తెల్లవారుజామున 4 o'clock లేచి ఐ వెంట్ టు వరంగల్. గణపతి ఇంజనీరింగ్ కాలేజీలో ఉపన్యాసం చెప్పి అరౌండ్ 1 o'clock అక్కడి నుంచి బయలుదేరి గుంటూరు వెళ్ళాను. 300 kilometers. గుంటూరులో రాత్రి 11కి బయలుదేరి తెల్లవారుజామున 4 o'clock హైదరాబాద్ వచ్చి నిన్న ఇక్కడి నుంచి సంగారెడ్డి వెళ్ళాను. సంగారెడ్డిలో పూర్ హై స్కూల్ స్టూడెంట్స్కి పాఠం చెప్పి రాత్రి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఈ క్లాసు, పొద్దున్న భారత్ టీవీలో ఒక ప్రోగ్రాము. ఇంత ఓపిక ఎలా వస్తుందంటే మనం పనిచేస్తూ ఉంటేనే వస్తుంది. చిరంజీవి చెప్పినట్టు నీ ఉపన్యాసం నేను ఎంత శ్రద్ధగా విన్నాను, నా ఉపన్యాసం మీరిద్దరూ మాట్లాడుకుంటూ వింటున్నారు. తప్పు కదా?
మీ ప్రతి మాటకి నేను చప్పట్లు కొట్టాను కదా. అదే మరి నా ఇల్లు కాకపోతే పాడు చేయన్నట్టుంది, తప్పు కదా. ఒక అబ్బాయి సక్సెస్ అంటే ఏమిటి అంటే నా సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అవ్వాలి అన్నాడు. ఒక మనిషి సిగ్నేచర్ ఆటోగ్రాఫ్ అయిందనుకోండి, కానీ అతనికి 30 ఏళ్ల వయసులోనే ఓపిక లేదు, నడిచే ఓపిక లేదు, అతను సక్సెస్ఫుల్లా? కాకినాడలో సరస్వతి విగ్రహం కట్టానని చెప్పాను, గుడి కట్టానని చెప్పాను కదా. ఈ గుడి మీద చేసి చెప్తున్నాను, నేను అడిగిన ప్రశ్నకి ఎవడైతే సమాధానం చెప్పరో వాడికి పిల్లలు పుట్టరు. 30 ఏళ్ళకే ముసలోడు అయిపోయిన వ్యక్తి సక్సెస్ఫుల్లా? కాదు. ఒక వ్యక్తికి నెగిటివ్ ఫేమ్ ఉంది. నెగిటివ్ ఫేమ్ అంటే ఉసామిన్ బిన్ లాడెన్ ఎగ్జాంపుల్ చెప్పాను, వాడు సక్సెస్ఫుల్లా? ఒక వ్యక్తి కోట్లు సంపాదించాడు, సమాజంలో మంచి స్థానం ఉంది, కానీ తల్లిదండ్రులను అనాథాశ్రమంలో జాయిన్ చేశాడు, ఎవరైతే వాడు సక్సెస్ఫుల్లా? అదిగో ఆ గ్రీన్ చున్నీ వేసుకున్న అమ్మాయి మాట్లాడటం లేదు, చెప్పిస్తే మళ్ళీ గట్టిగా అరవాలి. మీరు గుర్తుందో లేదో, 80% స్టూడెంట్స్ ఉన్నారు, 20% అన్ఎంప్లాయిడ్ ఉన్నారు. ఈ అన్ఎంప్లాయిడ్ అవగానే మనం నవ్వటం మానేస్తాం, అవునా కదా? ప్రతి చిన్న విషయానికి ఇంట్లో డబ్బులు అడగాలి. ఇలాగా మనకి ప్రాబ్లమ్స్ వచ్చే కొద్దీ గట్టిగా అరవటం మానేస్తాం, నవ్వటం మానేస్తాం. అలా ఉండకుండా ఉండాలని మిమ్మల్ని ఆన్సర్ చెప్పంటున్నాను. ఐఎమ్ నాట్ కరెక్ట్? గట్టిగా ఎందుకు అరవలేము మనం, ఎందుకు గట్టిగా నవ్వలేము? మీరు ఒకసారి ఇంట్లో మీ ఫాదర్ని మదర్ని ఊహించుకోండి. మీ మదర్ గట్టిగా నవ్వి ఎంతకాలం అయింది మీరు చూస్తుండగా? ఆవిడ ఎందుకు నవ్వటం మానేశారు? చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏంటవి? మనీ, హెల్త్, రొటీన్నెస్ ఆఫ్ లైఫ్. జీవితం ఒకటే గురువులో పడి తిరగటం, ఇలాంటివన్నీ వస్తున్న కొద్దీ నవ్వటం మానేస్తాం. ఈ ప్రపంచంలో ఎవరూ ఆహ్లాదంగా ఉండరు. మనీ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు, ఆ రోజు పొద్దున్నే తనకి ఎయిడ్స్ అని తెలిసిన వాళ్ళు. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు ఆ అమ్మాయి అంత సీరియస్గా ఉంది? నేను చాలా ఇంటర్వ్యూ బోర్డ్స్లో మెంబర్నండి. మీరు ఇప్పుడు కాదు, ఒకప్పుడు మీరు గదిలోకి రాగానే మేము చూసేది మీ మొహం ఆహ్లాదంగా ఉందా లేదా అని. మీరు అందంగా లేకపోవచ్చు, కానీ ఆహ్లాదంగా ఉండొచ్చు కదా. అది ప్రాక్టీస్ చేయాలి, అదే సక్సెస్ అని. సక్సెస్ అంటే ఇంకో కుర్రోడు ఇక్కడ నిలబడి చెప్పాడు, హార్డ్ వర్క్ చేయటం అన్నాడు. ఎవరో ఇక్కడ హార్డ్ వర్క్ చేయటం అన్నాడు. ఎవరు? నువ్వా? హార్డ్ వర్క్ అదే రెండో మీకు ఇచ్చిన దాంట్లో రెండో పాయింట్ చూడండి, హార్డ్ వర్క్ అని ఉంటుంది. హార్డ్ వర్క్ అని తెలుగులో ఏమంటారు? మళ్ళీ మీరు ఆన్సర్స్ చెప్పట్లేదు. కష్టమైన పని. ఒక పని ఎప్పుడు కష్టం అవుతుంది? ఇష్టం లేకపోతే. మరి ఇష్టం లేని పని చేస్తే జీవితంలో పైకి రావటం ఏంటి? అంటే మర్డర్లు చేయటం. చాలామందికి చదువు ఎందుకు రాదంటే వాళ్ళు చదువుని హార్డ్ వర్క్ అనుకుంటారు. క్రికెట్ ఆడటం హార్డ్ వర్కా? మళ్ళీ సగం మంది ఆన్సర్ చెప్పటం. సినిమా చూడటం హార్డ్ వర్కా? మరి చదువు హార్డ్ వర్క్ ఎట్లా అయింది? విద్య నిగూఢ గుప్తమగు విత్తమ రూపము పౌరుషాళికిన్ విద్య యశస్సు భోగకరి అన్నారు. అలాంటి విద్యను హార్డ్ వర్క్ అన్నాడు ఏంటి? జీవితంలో పైకి రావటం హార్డ్ వర్క్ ఏమిటి? నేను నిన్నంతా ప్రయాణం చేసి ఈరోజు ఇక్కడికి రావటం నాకు ఆనందమైన వర్కా, హార్డ్ వర్కా? మళ్ళీ మాట్లాడలేదు మీరు. ఆనందమైన వర్క్. ఎప్పుడైతే మనం ఆనందమైన పని చేస్తూ ఉంటామో ముసలోళ్ళము. దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఏజ్. ఇప్పుడు 70 ఏళ్ల వయసులో నేను ఇలా నవ్వుతూ హుషారుగా ఉండటానికి కారణం, నేను ఎప్పుడు హార్డ్ వర్క్ అనుకోను. ఈ ఆడిటోరియంలో ఎవరో ఒక బిల్ గేట్స్, ఒక అబ్దుల్ కలామో ఉంటాడని, వాడు నిద్రపోతూ ఉంటాడని వాడిని నిద్ర లేపటం నా ఉద్దేశం. ఆ ఉద్దేశం కోసం మీరు ఇలా అరుస్తూ ఉంటే నాకు హుషారుగా ఉంటుంది. ఏ కుర్రవాడైతే గట్టిగా అరవలేడో వాడు హెన్పెక్డ్ హస్బెండ్ అవుతాడు. ఏ అమ్మాయి అయితే గట్టిగా అరవదో ఆ అమ్మాయికి సెకండ్ సెటప్ ఉన్న మామగారు వస్తారు. 2 అత్తలు ఉంటారు, చచ్చిపోతారు జీవితం. మౌంట్ ఎవరెస్ట్ కాన్సెప్ట్ అని ఉంది చూడండి మీకు ఇచ్చిన కాగితంలో. ఈ స్లైడ్స్ వేసి చూపించిన కన్నా ఈ కాగితం ఫిలాసఫీ నేను నమ్ముతాను. సో దట్ యూ కెన్ టేక్ దిస్ పేపర్ హోమ్ అండ్ జస్ట్ రీడ్ ఇట్ అగైన్. ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చదువుకోవచ్చు. మౌంట్ ఎవరెస్ట్ కాన్సెప్ట్ అంటే ఏంటంటే, మనం పర్వతం ఎక్కి జెండా పాతుతున్నప్పుడు జెండా పాతడానికి పట్టేది 5 సెకండ్లే, కానీ ఎక్కేది 3 నెలలు, దిగేది 2 నెలలు. 5 నెలలు మనం ప్రయాణం చేసి 5 సెకండ్లు జెండా పాతటం. జెండా పాతుతున్నప్పుడు చాలా సంతోషంగా సారే జహాసే అచ్చా అని అరుస్తాం, కానీ ఎక్కేటప్పుడు ఎలా ఎక్కుతున్నాం?
నవ్వుతూ ఎక్కుతున్నావా, ఏడుస్తూ ఎక్కుతున్నావా? చదువు కూడా అంతే, నవ్వుతూ చదువుకోవాలి. మీరు ఎప్పుడన్నా క్రికెట్ మ్యాచ్ టెన్నిస్ బాల్తో ఆడితే ఒక టీం ఓడిపోతుంది, ఒక టీం గెలుస్తుంది. ఓడిపోయిన టీం ఎప్పుడు ఏడవదు. అక్కడ 2 hours ఆడటం ఆనందం, గెలవటం బోనస్ మాత్రమే. గెలవటం చిన్న బోనస్సే, ఆడటం ఆనందం 2 hours. అలా చదవటం ఆనందం, పాస్ అవ్వటం బోనస్. పాస్ అవ్వటం కోసం చదవకూడదు, చదవటమే ఆనందం. యా మీరు నూడిల్స్ తింటూ ఉండగా వెయిటర్ వచ్చి పొరపాటున చైనావాడి నూడిల్స్ మీకు ఇచ్చానండి, ఇవి నూడిల్స్ కాదు వేయించిన వానపాములు అన్నాడు అనుకోండి, వాంతి అవుతుంది. మరి చైనావాడు ఎలా తింటున్నాడు? వాడు హార్డ్ వర్క్ చేయట్లా, ఇష్టంగా తింటున్నాడు. అలాగే ఎప్పుడైతే మీరు చదువుని వానపాము అనుకున్నారో అది పరీక్షలో వాంతి అయిపోతుంది. అమితాబ్ బచ్చన్ కోడల పేరు ఏంటి? మళ్ళీ సగం మంది మాట్లాడలేదు. ఐశ్వర్య రాయ్. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఏంటి? అది గుర్తుండదు, ఎందుకంటే హార్డ్ వర్క్ అనుకున్నాం కాబట్టి. అది కాన్సెప్ట్. విన్నింగ్ ఈజ్ బోనస్ థియరీ అంటారు. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? పరీక్షలు రాయబోయే స్టూడెంట్స్. ఓకే, కొన్ని టిప్స్ చెప్తా చూడండి. ఐటమ్ నెంబర్ 3, 10 tips ఫర్ రైటింగ్ అన్ ఎగ్జామ్. స్టాప్ టాకింగ్ 1 hour బిఫోర్ ఎగ్జామ్. అండర్లైన్ చేయండి, ఇది చాలా ముఖ్యం, చాలా ముఖ్యం ఇది. మిమ్మల్ని నేను నీ పేరేమిటి అని అడిగాను అనుకోండి, నా ప్రశ్న మీ జ్ఞానేంద్రియం ద్వారా లోపలికి వెళ్తుంది. ఇక్కడి నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇక్కడికి వెళ్ళి ఈ న్యూరాన్ స్పందించి ఆన్సర్ ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. దీన్ని కర్మేంద్రియము అంటాం, దీన్ని జ్ఞానేంద్రియము అంటాం. అలాగే మీరు ఎగ్జామినేషన్లో క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ప్రశ్న జ్ఞానేంద్రియం ద్వారా లోపలికి వెళ్ళి న్యూరాన్స్ అన్నీ స్పందించి కర్మేంద్రియం ఆన్సర్ వస్తుంది. ఈ జ్ఞానేంద్రియానికి కర్మేంద్రియానికి గల అనుసంధానమే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. పరీక్షల ముందు 1 hour పాటు మీరు మాట్లాడకుండా ఉంటే ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. దాన్నే సైలెంట్ మెడిటేషన్ అంటారు, నిశ్శబ్ద ధ్యానం. అలాంటి నిశ్శబ్ద ధ్యానం 1 hour ముందు. ఇంటర్వ్యూస్లో కూడా చాలామంది వరండాల్లో నిలబడి కూర్చొని పక్కాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. అలా ఉండకూడదు. ఒక యోగాలాగా, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. స్టాప్ టాకింగ్ 1 hour బిఫోర్ ఎగ్జామ్, చాలా ఇంపార్టెంట్. 3లో 3. క్లోజ్ యువర్ ఐస్, టేక్ ఆన్ డీప్ బ్రెత్ బిఫోర్ ది ఇంటర్వ్యూ టైం. వరండాలో కూర్చొని ఒక ముక్కుతో గాలి పీల్చుకుంటూ ఒక ముక్కుతో స్లోగా వదులుతూ బ్రెయిన్ని షార్పెన్ చేసుకోండి. డోంట్ టాక్ టు ఎనీబడి. ఎక్సర్సైజ్ విత్ లెఫ్ట్ ఫిస్ట్. మీకు జాకీ చాన్ తెలుసా? తెలీదా? మరి మాట్లాడరే. బ్రూస్లీ తెలుసా? ఫైట్కి ముందు వాళ్ళు హా హూ హా అంటారు కదా, దాన్ని ఏమంటారు? వార్మప్. బాగా చెప్పేవారా నువ్వే, వార్మప్. మనం ఎగ్జామినేషన్లో ఇలా వార్మప్ చేస్తే బాగోదు కాబట్టి లెఫ్ట్ ఫిస్ట్ ఇట్లా అనుకుంటూ ఉండండి. ఇంటర్వ్యూలో కూడా ఎదురుగా కూర్చొని బల్ల కింద చేయి పెట్టుకొని గో ఆన్ టేకింగ్ డీప్ బ్రెత్ అండ్ మేక్ యువర్ మైండ్ వెరీ కామ్ అండ్ పీస్ఫుల్. స్టార్ట్ విత్ ఎ పాజిటివ్ స్మైల్. మీరు గదిలోకి ఎంటర్ అవగానే ఇంటర్వ్యూ గదిలోకి నవ్వుతూ నమస్కారం పెట్టండి. మీరు ఎప్పుడైతే సీరియస్గా ఉన్నా, బెదిరిపోతున్నట్టు కనబడ్డా, ఇంటర్వ్యూ చేసే వాళ్ళలో కూడా శాడిస్టులు ఉంటారు. వాడు మీతో ఆడుకుంటాడు, వాడు విసిగిపోయి ఉంటాడు. కాబట్టి మీరు భయపడుతున్నట్టు అస్సలు ప్రొజెక్ట్ చేయొద్దు. వీ ఆల్వేస్ లైక్ యూ టు స్మైల్. మీరు టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలాంటి వాటిలో ఉద్యోగం వస్తే ఒకటే హాల్లో 50 మంది దాకా కూర్చోవాలి. మీరు మొహం దరిద్రంగా పెట్టుకొని బిఫోర్ స్టార్టింగ్ ది ఆన్సర్స్ రిలాక్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. నేను ప్రశ్న అడిగితే గట్టిగా సమాధానం చెప్పండి. ఎవడైతే సమాధానం చెప్పలేదో వాడి జీవితంలో ఫెయిల్ అయిపోతాడు. 1000 + 40 ఎంత? +1000 +30 +1000 +20 +1000 +10. గట్టిగా. ఇప్పుడు కళ్ళు మూసుకోండి. గుండెల నిండా గట్టిగా గాలి పీల్చుకోండి. ఎడమ పిడికిలు ఇలా ఫిస్ట్ ఓపెన్ చేస్తూ క్లోజ్ చేస్తూ ఎక్సర్సైజ్ చేస్తూ కళ్ళు మూసుకొని ఆలోచించండి. 4090 + 10 5000 కాదు, 4100. ఇలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అంటే క్వశ్చన్ పేపర్ చదవగానే పక్కన పెట్టేసి ఫ్యూ సెకండ్స్ రిలీజ్ అవ్వాలి. నేను CA ఫైనల్ రాస్తున్నప్పుడు మాకు ఆడిటింగ్ అనే ఒక పేపర్ ఉంది. అందులో 8 ప్రశ్నలు ఇస్తే 8 రాసి బయటకు వచ్చిన తర్వాత చూసుకుంటే
ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్ ఓన్లీ అని ఉంది. అనవసరంగా 3 ప్రశ్నలు ఎక్కువ రాశాను. పెన్ తీసుకొని రెడీ పెట్టుకోండి, పెన్ ఓపెన్ చేసుకోండి, పెన్ తీసుకోండి. నౌ ఐఎమ్ రీడింగ్ అవుట్ క్వశ్చన్ నెంబర్ 4. అది కరెక్ట్గా చేసిన వాడికి నేను ఏదైనా గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, ఎక్కువ మంది రాయకపోతే. టేక్ యువర్ పెన్, నేను చదువుతా వినండి. రీడ్ ది ఇన్స్ట్రక్షన్స్, రీడ్ ది క్వశ్చన్ పేపర్ థరోలీ, పర్టికులర్లీ ది ఇన్స్ట్రక్షన్స్. డోంట్ బి హైపర్ యాక్టివ్ టెస్ట్. Tick the correct answer in 10 seconds after reading the 2 questions and instructions underneath. Your time starts now. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, over. Who is the wife of Rama? మళ్ళీ మాట్లాడలేదు మీరు. 10 మార్కులు వేసుకోండి. వాట్ రివర్ ఫ్లోస్ ఇన్ యువర్ స్టేట్? ఇంకో 10 మార్కులు వేసుకొని కింద ఏం రాశాడో చదవండి. ఏం రాశాడు? డోంట్ ఆన్సర్ ది అబౌవ్ 2 క్వశ్చన్స్ అని రాశాడు. మరి ఎందుకు ఆన్సర్ చేశారు? ఎంతమంది చెయ్యలేదో చేతులు ఎత్తండి. మరి మిగతా వాళ్ళందరూ ఎందుకు చేశారు? పైన వాడు పెద్ద అక్షరాలతో ఏం రాశాడు? ఆఫ్టర్ రీడింగ్ ది 2 క్వశ్చన్స్ అని రాశాడా? అండర్నీట్ ది ఇన్స్ట్రక్షన్స్ అని రాశాడా? దీన్నే గుడ్డెత్తు చేలో పడ్డట్టు అంటారు. పెళ్లిపేటలు కనబడగానే వెళ్ళి కూర్చోకూడదండి. పైన బోర్డు ఉంటుంది, ఎవరి పెళ్ళి ఎవరితో జరుగుతుందని. అది చదివి అప్పుడు కూర్చోవాలి వెళ్ళి, లేకపోతే జీవితాలు నాశనం అయిపోతాయి. నెక్స్ట్ పాయింట్ ఇన్ ది ఎగ్జామినేషన్, ఆ కింద ఇచ్చిన పాయింట్ క్వశ్చన్ నెంబర్ 5. 35,000 రూపాయల జీతం కోసం బీటెక్ స్టూడెంట్స్ని పెడితే 100కి 90 మంది ఫెయిల్ అయ్యారండి. అది చదవండి, టిక్ పెట్టండి. కరెక్ట్. పైకి చెప్పొద్దు, దయచేసి ఎవరు పైకి చెప్పొద్దు ఆన్సరు. ఫినిష్డ్ ఫైల్స్ అన్న ఒక వాక్యంలో ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో పైకి చెప్పొద్దు, దయచేసి పైకి చెప్పొద్దు. టిక్ పెట్టండి. ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి, సీరియస్గా ఉండాలా ఎఫ్ అని లెక్క పెట్టడానికి? నవ్వుతూ పెట్టచ్చుగా. ఎంతమందికి పెళ్ళి అయింది ఇక్కడ? నేను నా అనుభవంతో చెప్తున్నాను, పెళ్ళి అయిన తర్వాత నవ్వలేరు. కనీసం ఇప్పుడైనా నవ్వుతూ పెట్టండి టిక్. మీరు ఎప్పుడన్నా చూడండి, మంగళసూత్రం కట్టేవాడు ఎవడన్నా నవ్వుతూ కడుతున్నాడా పెళ్ళి? వాడికి తెలుసు జీవితంలో ఏమవుతుందో ఫ్యూచరు. మీరు కూడా అలా ఎందుకు పరీక్ష రాయడానికి నవ్వటం లేదు? పెట్టారా? దాంట్లో 5 ఎఫ్లు ఉన్నాయండి. ఎంతమంది రాశారు? 5 చేతులు ఎత్తండి. ఎక్సలెంట్. 200 మంది రాశారు. గుడ్. కానీ 6 ఉన్నాయి అందులో. వెరీ గుడ్. 6 కరెక్ట్. ఎంతమంది రాశారండి? 6. గుడ్. 300 మంది రాశారు, కానీ 7 ఉన్నాయి అందులో. 7 కరెక్ట్. ఫైనల్ 7 ఫైనల్. 7 ఎంతమంది రాశారు? ఇప్పుడు చేతులు ఎత్తున్నారు కొంతమంది. ఫైనల్ అంటే ఒక 400 రాశారు, కానీ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 8. 8 ఎంతమంది రాశారు? ఇది కరెక్ట్. ఫినిష్డ్, ఫైల్స్, ఫైన్, ఫ్రూట్స్, ఆఫ్, సైంటిఫిక్, ఆఫ్ 8 ఉన్నాయి. ఒక వాక్యం ఇచ్చి అందులో ఎఫ్ అనే అక్షరాలు ఎన్ని ఉన్నాయో సరిగ్గా లెక్క పెట్టలేకపోతే మీకు 35,000 జీతం ఎట్లా ఇస్తామండి? హౌ కెన్ యూ బి లీడర్? సిగ్గేయటం లేదా మీకు? రాసింది మళ్ళీ చదువుకోలేదా? టిక్ పెట్టబోయే ముందు బోర్డు టైం ఇచ్చానుగా. ఏదో రాసి వాడు మొహాన్ని కొడితే వాడే చూసుకుంటాడులే అని. ఐ థింక్ హీ విల్ టెల్ బెటర్ దెన్ మీ. మీరు నాకన్నా బాగా చెప్తారు ఈ పాయింట్. అది చెప్పండి మీ స్పీచ్లో. చిన్న వాక్యం కదండి, నేను చెప్పాను కదా 100కి 90 మంది ఫెయిల్ అయ్యారని ఈ వాక్యంలో. నెక్స్ట్ ప్రశ్న, అడగగానే వెంటనే ఆలోచించి చెప్పొద్దు అనే ప్రశ్న. ఆ ప్రశ్న ఎవరన్నా నా స్పీచ్ ఇంతకుముందు వినని వాళ్ళు, యూట్యూబ్లో చూడని వాళ్ళు ట్రై చేయండి. ఆ ప్రశ్న. సచిన్ 94లో ఉన్నాడు, శర్మ 94లో ఉన్నాడు. ఇండియా 2 బాల్స్లో 7 రన్స్ కొట్టాలి, కొట్టేసింది. ఫైనల్ స్కోర్స్, లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్, సచిన్ ఈజ్ ఆన్ 100 అండ్ శర్మ ఈజ్ ఆన్ 100. హౌ ఈజ్ దిస్ పాసిబుల్? ఎవరు చెప్తారు? గిఫ్ట్ ఇస్తాను. రా బాబు. ఇంతకుముందు నువ్వు స్పీచ్ విని ఉండకూడదు, యూట్యూబ్లో చూసి ఉండకూడదు. ఇప్పుడు నా ప్రశ్న విని ఆన్సర్ చెప్పాలి. దా, ఎనీ గర్ల్స్, ఎనీ బాయ్స్, ప్లీజ్ కమ్. చాలా ఈజీ ప్రశ్న ఇది. ఇంతకుముందు విని ఉండకూడదు నా స్పీచ్. రండి, పరిగెత్తుకుంటూ రండి. హలో 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 హలో. ఫస్ట్ బాల్ సచిన్ టెండూల్కర్ సింగిల్ తీస్తాడు. వెరీ గుడ్. అది వికెట్ కీపర్ ఇది హెల్మెట్ కి తాకితే నువ్వు సరస్వతి గుడి మీద చేయబెట్టి ఈ ప్రశ్నకి ఆన్సర్ నేను ఇప్పుడే ఊహించాను, ఇంతకుముందు నాకు తెలియదని సరస్వతి గుడి మీద చేయబెట్టి చెప్పాలి. ఇంతకుముందు నాకు ఆన్సర్ తెలియదు. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరండి సెలబ్రిటీ? రా రా. ఎవరితో ఇప్పించాలి గిఫ్ట్? గంప వెళ్ళిపోయాడా? రండి జక్కంశెట్టి గారు.
మీరు చెప్పారా స్పీచ్ ఆల్రెడీ? ఇవ్వలేదా ఇంకాను? మీ గురించి తెలియదు వాళ్ళకి, లేకపోతే ఈ పాటికి విపరీతంగా చప్పట్లు కొట్టుండేవారు. అయిపోయింది సార్. అయిపోయిందా? నువ్వు వెళ్ళిపోమ్మా. Sir, Sachin is batting and Ishant is bowling. కాదమ్మా, చూడదు. సచిన్ ఈజ్ ఆన్ 94, ఇషాంత్ ఈజ్ ఆన్ 94 అని ఉంది. ఇషాంత్ నువ్వు వెళ్ళిరా అమ్మా, నెక్స్ట్ ఇంకోళ్ళకి ఇవ్వు. చెప్పు అటు. సచిన్ బ్యాటింగ్ చేస్తున్నాడు సార్. సచిన్ కొట్టాడు, సింగిల్ రన్ అయింది. వెరీ గుడ్. నెక్స్ట్ సచిన్ అటు వెళ్ళాడు, శర్మ వచ్చాడు ఇటు. వెరీ గుడ్. అండ్ నెక్స్ట్ బాల్ వైడ్ పోయింది సార్. వైడ్ పోయింది. ఆ తర్వాత అక్కడికి స్కోర్ 1 సార్. 1. ఇంకా రిమైనింగ్ 6 ఇంకా ఇండియా 5 runs కొట్టాలి. 5 ఉంటాయి సార్. నెక్స్ట్ మళ్ళీ శర్మ 3 కొడతాడు సార్. 3 ఐ మీన్ అంటే 4 balls ఇన్ సార్. ఏమన్నా అర్థమైందా మీకు క్రికెట్ ఏమన్నా? ఐ మీన్ 4 balls ఇన్ సార్. 4 balls-ఆ? కాదు సార్, 4 బాల్ కొట్టాల్సి ఉంది, Okay. కానీ రన్ తిరిగారు వాళ్ళు. ఓకే. యాక్చువల్ 4 balls ఇన్ బోర్. చూసారా ఎంత కమ్యూనికేషన్ వీక్గా ఉందో? తెలుగులో చెప్తున్నాడు అయినా కూడా. చెప్పు. అక్కడికి 4 అయ్యాయి సార్, ఇంకా 4 ఉంటాయి సార్. ఓకే. నెక్స్ట్ లాస్ట్ బాల్ మళ్ళీ సచిన్ 4 కొట్టాడు. ఏమైంది అప్పుడు? సచిన్ ఎంతలో ఉన్నాడు? ఇవ్వు మైక్ ఇవ్వు ఆయనకి, అబ్బాయికి. చెప్పమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. మైక్ ఆన్ చేసుకో. క్వశ్చన్ ఇక్కడికి వచ్చి చదువుతావా? క్వశ్చన్ ఇక్కడికి వచ్చి చదువుతాట. చెప్పు. Sachin is on 94 and Ishant Sharma is on 94. Okay. There is only 2 balls and we should get. క్వశ్చన్ వాళ్ళకి తెలుసమ్మా, ఆన్సర్ చెప్పు. Sachin did century, Sharma also did century, but here first in the first sentence he is given Ishant Sharma and here only Sharma is given. Which Sharma is not mentioned. There are many Sharmas in our team, Rohit Sharma and Joginder Sharma. వెరీ గుడ్, బాగా చెప్పావు. Thank you. కరెక్ట్. రెండోది రోహిత్ శర్మ. థ్యాంక్ యూ. దా చెప్పడం ఇంతసేపు రా. థ్యాంక్ యూ. నెక్స్ట్ పెన్ తీసుకోండమ్మా. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. దీన్ని పాజిబిలిటీ థింకింగ్ అంటారు. పాజిబిలిటీ థింకింగ్ అంటే మనం చేతన అవుతుంది అనుకుంటే అవుతుంది, అవదు అనుకుంటే అవదు. ఐడెంటిఫై యువర్ కోర్ కాంపిటెన్సీ అని ఉంటుంది. ఒక చిన్న సర్కిల్ ఉంది, అందులో 3 ఇళ్ళు ఉన్నాయి. 3 ఇళ్ళకి 3 ద్వారాలు ఉన్నాయి. రైట్ సైడు క్వశ్చన్ ఇచ్చాడు. డ్రా 3 lines ఫ్రమ్ దేర్ హౌసెస్ టు గేట్స్ రెస్పెక్టివ్లీ. ఏ ఇంటి దగ్గర నుంచి ఏ గేటుకు ఒక గీత, బి ఇంటి దగ్గర నుంచి బి గేటుకు ఒక గీత, సి ఇంటి దగ్గర నుంచి సి గేటుకు ఒక గీత గీయాలి. కానీ ఆ 3 గీతలు ఒకదానొకటి టచ్ అవ్వకూడదు. ఏ అనేవాడి ఇంటి వెనక దారి లేదు. ఎవరికి ఇస్తారు? ఇంతకుముందు మీకు తెలిసిందే అయి ఉండకూడదు ఈ ప్రశ్న. సరస్వతి మీద ఇక్కడికి వచ్చి ఒట్టేయాలి. ఫ్రెష్గా ఇప్పటికిప్పుడు ఆలోచించి పెడితే తీసుకురా. మొత్తం 3కే ఇస్తా ప్రైజ్లో. చాలమ్మా. ఒక అమ్మాయి లేచింది, 2 అబ్బాయిలు లేచారు. చాలా మిగతా వాళ్ళు కూర్చోండి. ఒక అమ్మాయి, 2 అబ్బాయిలు లేచారు. రామ్మా. ఓకే, గుడ్. ఏది తప్పు? పో బయటికి పో. 3 గీతలు లోపలే ఉండాలి. ఇది కరెక్ట్. థ్యాంక్ యూ. గీసి చూపించాము. ఇక్కడికి వచ్చి గీస్తున్నావురా. ఇప్పుడు నేను దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. ముందు సి నుంచి సికి ఒక స్ట్రైట్ లైన్ గీయండి. సి నుంచి సికి ఒక స్ట్రైట్ లైన్ గీయండి. తర్వాత బి నుంచి బికి ఒక గీత గీయండి. చాలమ్మా, ఇంకా చాలు. లాస్ట్. తర్వాత ఏ నుంచి ఏ గీయండి. ఫస్ట్ ఏ నుంచి ఏ గీస్తే మీకు రాదు ఆన్సరు. చాలమ్మా, చాలు. ఇంక రాకండి ఎవరు. చాలమ్మా. ఫస్ట్ సి నుంచి సికి ఒకటి, తర్వాత బి నుంచి సి ఇంటి వెనకాల నుంచి ఒక దారి ఉంటుంది, అది గీసి ఏ దగ్గర మొదలుపెట్టి చిన్న సందులోంచి ఏ గేటుకి వెళ్ళండి. దిస్ ఈజ్ కాల్డ్ పాజిబిలిటీ థింకింగ్. తెలుగులో ఒక పద్యం ఉంది. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నయాస సంత్రస్తులై
ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయస్తులై మధ్యముల్ ధీరుల్ విఘ్నహన్యమాలు రుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధాబ్దములు ఉజ్జగంపుర సుమి ప్రజ్ఞానిధులు కావునని చెప్పి. ఆ ఏ నుంచి ఏ గీసిన వాళ్ళు సీక్రెట్ పీపుల్. ఒక గీత గీసి ఇంక రెండు చేత కాదని ఆగిపోతారు. బి నుంచి బీకి ఏ నుంచి ఏకి గీసిన వాళ్ళు మధ్యములు. అలా కాకుండా సి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నతులు. అది టెక్నిక్. అందులో వచ్చింది అందరికీ. ఆన్సర్ రాకపోతే పక్కన చూడండి, పక్క వాళ్ళకి రాకపోతే ఇంకో పక్క వాళ్ళని అడగండి. ముందు సి నుంచి సికి గీయాలి, తర్వాత బి నుంచి బీకి, తర్వాత ఏ నుంచి ఏకి. ఎవరికైనా ఒకళ్ళకి వస్తే ఆ వరుసలో అందరికీ చూపించండి. అన్నిటికన్నా ముఖ్యంగా లాస్ట్ 15 నిమిషాల్లో నేను చెప్పబోయేది ఏంటంటే, చాలమ్మా తర్వాత మాట్లాడుకోండి. ఇంకా నన్ను చూడండి బాబు, గళ్ళ షర్ట్ అబ్బాయి, నన్ను చూడు. ఒక ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి, మంచి గిఫ్ట్ ఇస్తా. ఒకటే కాలేజీలో ఒకటే కోర్స్ చదివి ఒకటే మార్కులు వచ్చిన వాళ్ళకి ఒకడికి 10,000 జీతం, ఒకటికి ₹1,00,000 జీతం ఎందుకు వస్తుంది చెప్పాలి. నిలబడి చెప్తే గిఫ్ట్ ఇస్తా. నాలెడ్జ్. విజ్డమ్ అన్నాడు ఎవడో, అరిచాడు ఎవడు, దారా. అది కరెక్ట్ ఆన్సర్. విజ్డమ్, జ్ఞానం. థ్యాంక్ యూ. ఫోటో తీసా ఫోటో ఏమన్నా తీస్తావా బాబు, తీస్తావా? అటు తిరుగు. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. వీళ్ళందరికీ ఎలా వెళ్తాయి ఈ ఫోటోలు? ఊరికి తీస్తే ఎట్లా, వాళ్ళకి ఇవ్వాలిగా. నీ ఫోన్ నెంబర్ వాళ్ళకి తెలుసా? అయితే వాట్ ఈజ్ విజ్డమ్, ఐటమ్ నెంబర్ 8 గుర్తు. విజ్డమ్ అండర్లైన్ చేసి రాసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. 15 నిమిషాలు శ్రద్ధగా వినండి. నన్ను చూడండి అందరూ. నేను చెప్పినప్పుడు కాగితం చూడండి. విజ్డమ్ అంటే అండర్లైన్ చేసి రాసుకోండి. జ్ఞానము. జ్ఞానము. ఈ జ్ఞానం పెంచుకుంటే మీకు ఎదురు ఉండదండి. ఈ జ్ఞానం మనకి ఏ కాలేజీలోనూ నేర్పరు, మనం నేర్చుకోవాల్సిందే. మీ ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడటంలో కూడా జ్ఞానం ఉంటుంది. మీ ఫ్రెండ్ వెధవైతే మీరు వెధవలు అవుతారు. సారీ ఈ మాట అన్నందుకు. మీ ఫ్రెండ్ వేగబాండ్ అవుతే మీరు వేగబాండ్ అవుతారు. మీ ఫ్రెండ్కి కొద్దిగా జ్ఞానాభిలాష ఉంటే మీకు జ్ఞానాభిలాష. జ్ఞానం అంటే ఏంటో చెప్తాను. ఈ జ్ఞానం లేకే మనకు మంచి ఉద్యోగాలు రావండి. మేము కొట్టుకుంటాం మంచి జ్ఞాని కోసం, ఉద్యోగం ఇవ్వటం కోసం. ఉండరు. ఇది ముఖ్యంగా చిన్నప్పుడు పేరెంట్స్ నేర్పాలి మనకి జ్ఞానాన్ని. ఈరోజు మా అబ్బాయి జీవితం చెప్తే మీరు గొప్పతనం కాదు, చెప్తే ఆశ్చర్యపోతారు. మా ఫాదర్ వాజ్ ఎ బెగ్గర్. ఆయన ఫాదర్ చిన్నప్పుడు చచ్చిపోతే ఒక్కో ఇంట్లో అడుగు తింటూ ఆయన గ్రాడ్యుయేట్ అయ్యాడు. చాలా చిన్న ఇంట్లో ఉండేవాడు. ఆయన నాకు కొన్ని పాఠాలు నేర్పాడు, డబ్బు సేవ్ చేయటం ఎట్లా అని. ఆయన చెప్పిన మొట్టమొదటి సేవింగ్ పాయింట్ ఏంటంటే క్షవరం చేసుకోవటం. ఇప్పుడు కూడా నాకు క్షవరం నేనే చేసుకుంటా. నేను మంగళ షాప్కి వెళ్ళి ఇప్పటికి 55 సంవత్సరాలు అయింది. దానికి చెప్పట్లేదు కదా. నేను తల కొబ్బరి నూనె రాసుకొని దాదాపు 50 సంవత్సరాలు అయింది. కొబ్బరి నూనె అక్కర్లేదురా, సేవ్ చేయి డబ్బులు అన్నాడు. అలాగే 4వ క్లాస్ పిల్లలకి 7వ క్లాస్ చదువుతూ పాఠాలు చెప్పడం. జ్ఞానం ఇలా పెంచుకుంటూ పోవాలి. ఈరోజు మా అబ్బాయి జీతం సంవత్సరానికి ₹2,75,00,000, 2,75,00,000. అంత డబ్బు ఎందుకు రాదు మనకి? ఎందుకంటే జ్ఞానం లేదు కాబట్టి. ఈ జ్ఞానం అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఈజ్ కాల్డ్ నాలెడ్జ్. ఆ అమ్మాయిని చూడండి, సడన్గా మర్చిపోయింది తెలంగాణలో ప్రవహించే నది పేరు చెప్పమంటే. మూసీ నది అనే విషయం మర్చిపోయింది. నాలెడ్జ్ అంటే ఏమిటి రాసుకోండి, చెప్తాను. జ్ఞాపకము. నాలెడ్జ్ అంటే ఇది మీకు ఎవ్వరూ చెప్పరండి, అందుకే ఈ కాగితం మీకు ఇమ్మని చెప్పాను. ఈ కాగితాన్ని మనకి స్పాన్సర్ చేసింది ఐరిస్ ఫ్లోరెట్స్ స్కూల్స్. వాళ్ళకి నేను సభాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా. ఈ పేపర్స్ మనకి సప్లై చేశారు. జ్ఞాపకం. అత్తారింటికి దారేదిలో హీరో పేరు ఏంటి? మళ్ళీ మాట్లాడలేదు మీరు. వాట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? ఎవరు చెప్తారు? చెయ్యతండి. రారా, పరిగెత్తు. వాట్ కరెక్ట్గా చెప్పాలి, తప్పు చెప్తే చంపేస్తా. వాట్ ఈజ్ న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్? Law of inertia. When a body is in a rest, it will be at rest, and when a body is in a motion, and if we
keep any external agency to move, it will move, or else it will be in a rest only. బ్యూటిఫుల్, బాగా చెప్పారు. ఏ బాడీ కంటిన్యూస్ టు బి ఇన్ స్టాటిక్ ఆర్ మూవింగ్ పొజిషన్ అన్లెస్ అవుట్ సైడ్ ఫోర్స్ ఇస్ అప్లైడ్ టు ఇట్. కరెక్ట్. సిరిమల్ల వాకిట్లో, సీతమ్మ వాకిట్లో, సిరిమల్ల చెట్టులో ఇద్దరు హీరోలు ఉన్నారు. ఎవరు వాళ్ళు? వాట్ ఈజ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్? ఎవరు చెప్తారు? ఆర్కిమిడీస్. దరా పరిగెత్తు, కరెక్ట్గా చెప్పాలి, చాలామంది తప్పు చెప్తారు. తొందరగా. వాట్ ఈజ్ ఎ క్యాటలిస్ట్? వాట్ ఈజ్ ఎ క్యాటలిస్ట్? అమ్మాయిలు ఏంటి ఎత్తడం లేదు చేతులు? రామ్మా ఎర్రచున్ని, పరిగెత్తు. When we in a water, when we in any liquid, when we place a object of some mass, the water which displays will be ఒక లిక్విడ్లో ఒక యూనిట్ మాస్ ఉన్న ఒక స్టోన్ కానీ ఒక ఐటమ్ కానీ వేస్తే అంతే వెయిట్ ఉన్న ఒక వాటర్ కూడా బయటకు వస్తుంది సార్. The weight of the stone present in normal situation is equal to the weight of the water displaced when it is placed in the beaker. The catalyst is a element which increase or decrease the speed of the test without changing the reaction. ఏది అమ్మాయి ఏది? తాను చర్యలో పాల్గొనకుండా చర్యను వేగవంతం చేసేదాన్ని క్యాటలిస్ట్. ఓకే, బాగా చెప్పావురా, చాలా కరెక్ట్. నువ్వు ఒక్కడికి చెప్పావు కరెక్ట్గా. నాట్ వెయిట్ ఆఫ్ ది బాడీ, బాడీ రెడ్యూస్డ్, వెయిట్ రెడ్యూస్డ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ. చాలుగా, అయిపోయిందిగా. దిస్ ఈజ్ నాలెడ్జ్. మనకి ఈరోజు ఏది జ్ఞాపకం ఉందో అది నాలెడ్జ్. మీరు 10th క్లాస్లో ఒక పద్యం చదివారు, జ్ఞాపకం ఉందా? అటజని కాంచె భూమి సూర్యుడు అని. అది ఎంతమందికి వచ్చు? అమ్మాయిలు అందరూ మర్చిపోయారా ఏంటి? పెళ్ళిటికి వచ్చారా మీరు? ఆ ఊహల్లో ఉన్నారా? అటజని కాంచె మర్చిపోయారు. అమ్మాయి అదిగో అక్కడ ఉన్న రామ్మ, మూడో అమ్మాయి, పరిగెత్తుద్దాం. అమ్మాయిలకి ఇద్దాం, వాళ్ళకి ప్రైజులు రావట్లే పాపం, కొంచెం ఎంకరేజ్ చేద్దాం. పరిగెత్తమ్మా. అటజని కాంచె భూమిసురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుట తపంగ తరంగ మృదంగ నిస్వనస్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపి జాలమున్. అటజని కాంచు భూమిసురుడు అంబ చుంబి శిరస్సు రజ్జుని పటల ముహుల్ ముహుల్ తదృభంగ మృదంగ నిశ్వాసన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాపి కలాపి జాలమున్. రేణుకురక పీతశాలం సీతాశైలం. చెయ్యి వణికిపోతుంది అమ్మాయికి. దిస్ ఈజ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ఈరోజు మీకు ఏది గుర్తుందో అది నాలెడ్జ్ అండి. ఈరోజు మీకు ఏది గుర్తుందో అది నాలెడ్జ్. మీరు ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్ మర్చిపోయారంటే 7వ క్లాస్ సైన్స్ నాలెడ్జ్ లేదనమాట. క్యాటలిస్ట్ మర్చిపోయారంటే కెమిస్ట్రీ నాలెడ్జ్ లేదనమాట. ఇది నాలెడ్జ్ అంటే. నెక్స్ట్ ఈజ్ ఇంటెలిజెన్స్. ఇంటెలిజెన్స్ అంటే రాసుకోండి, తెలివి. తెలివి అంటే ఏమిటి చెప్తారా ఎవరన్నా? తెలివి అంటే ఏమిటి? కన్వర్షన్ ఆఫ్ నాలెడ్జ్ ఇంటూ ఆన్సర్ ఈజ్ కాల్డ్ తెలివి. ఉదాహరణకి మీకు కాలేజ్ స్కూల్లో దశరథ మహారాజు కొడుకు రాముడు అని చెప్పారు అనుకోండి. పరీక్షలో దశరథ మహారాజు కొడుకు ఎవరు అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? మీరు సగం మంది మాట్లాడలేదు. ఏం భరతుడు కాకూడదా? లక్ష్మణుడు కాకూడదా? అది తెలివి అంటే. చదివింది ఒకటే కాదు, దాన్ని కన్వర్షన్ చేయడం కూడా తెలివే. A+B² ఎంత? గట్టిగా కదా. B+A² ఎంత? ఇది ఎవరు చెప్పారు మీకు? ఏ స్కూల్లో చెప్పారు? ఏ కాలేజీలో చెప్పారు? ఏ క్లాస్లో చెప్పారు? మీకు ఎలా తెలిసింది మరి? మీకు ఎలా తెలిసిందంటే A+B = B+A అని తెలుసు కాబట్టి A+B² = B+A² అని చెప్పారు. దీన్ని తెలివి అంటారు. నాలెడ్జ్ అంటే మీకు తెలిసింది, తెలివి అంటే మీ నాలెడ్జ్ని కన్వర్ట్ చేసుకున్నది. మీరు భవిష్యత్తులో ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మీ బాస్ ఒక శాడిస్ట్ అయి ఉండొచ్చు, మిమ్మల్ని మాటలతో హింసిస్తూ ఉండొచ్చు. మీకు పెళ్ళైనప్పుడు మీ భార్య గయ్యేళ్ళై ఉండొచ్చు, మీ భర్త ఇంకో రకంగా వేధిస్తుండొచ్చు. వీటన్నిటినీ తట్టుకొని, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకొని నవ్వుతూ ఉండటం అనేది ఒక ఆర్ట్. అలాంటి అవమానాలు మేము
ఎదుర్కోగలము, సహించగలము అనే 6 అమ్మాయిలు 6 అబ్బాయిలు స్టేజ్ మీదకి రండి. 6 చాలు బాబు, ఎవరైనా కంట్రోల్ చేయండి. ఇక్కడ 6 పంపించండి, అమ్మాయిలను కూడా 6. ఏ అమ్మాయి అయితే వచ్చిందో లైఫ్లో మంచి మొగుడు వస్తాడు, జీవితం చాలా బాగుంటుంది. ఏ అమ్మాయి అయితే కూర్చునే ఉందో అంట్లు తోముకుంటూ వంటింట్లో అత్తగారికి సేవలు చేస్తూ మామగారి తిట్లు భరిస్తూ 6 కావాలి. 6 రండి లోపలికి, కిందకి. అక్కడ కంట్రోల్ చేయండి అమ్మా, 6 పంపించండి. జీవితంలో పైకి వద్దాం అనుకునేవాళ్ళు 6 రండి. 8 మంది అయినా పర్లేదు రండి. ఒక 10 మందిని పంపించి బాబు, అమ్మాయిలు పర్లేదు 10 మంది, అబ్బాయిలు మాత్రం 6. ఆ లైన్ మీద నిలబడండి అమ్మ, ఆ లైన్ మీద నిలబడండి. అటు తిరిగి బాబు ఇక్కడ రండి, ఈ లైన్ మీద నిలబడండి, లైన్ మీద నిలబడండి వరుసగా. చెయ్యి ఇలా పెట్టుకుంటే పక్కోళ్ళు తగలకూడదు. రండి. దూరంగా ఇంకో లైన్ ఉంది కదా, కావాలంటే రావచ్చు, మీ ఇష్టం. కొంచెం వెనకాల ముందు నిలబడచ్చు, లైన్ మీద నిలబడండి. రకరకాల జ్ఞానానికి తెలివికి తేడా చెప్తానండి. మీరందరూ చదువుకున్నారు కాబట్టి మీకు తెలుసుగా, భారతదేశానికి తూర్పున బే ఆఫ్ బెంగాల్ ఉంది, తెలుసా లేదా? పడమరా వెస్ట్ సైడ్ అరేబియన్ సీ, నార్త్ సైడ్ హిమాలయ పర్వతాలు, సౌత్ సైడ్ శ్రీలంక, హిందూ మహాసముద్రం. అటు మధ్యలోకి వెళ్ళు, తెలుసు కదా. కళ్ళు మూసుకోండి. మీరు ఎవరన్నా నేను చెప్పే వరకు కళ్ళు తెరిస్తే పెళ్ళి అవుదాం. కళ్ళు మూసుకోండి, క్లోజ్ యువర్ ఐస్. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు ఈస్ట్ వైపు తిరగండి. 1 2 3 ఈస్ట్. కళ్ళు మూసుకోండి. ఈస్ట్. చేతులు అక్కర్లేదు, చేతులు దింపే. ఈస్ట్ వైపు తిరగండి. కళ్ళు తెరిచి చూసుకోండి ఒకళ్ళనొకళ్ళు. ఈస్ట్ ఎటు ఉంది? నాకు తెలిసినంత ఇటు ఉంది. గంప ఈస్ట్ ఇటేనా? ఈస్ట్ చూడు, అందులో చూడు, నీ కంప్యూటర్లో చూడు. ఈస్ట్ ఎటు ఉంది? నాకు తెలిసినంత ఇటు ఉంది ఈస్ట్. ఇటా? ఇటు. సరే ఒక పని చేద్దామండి, మనకు కన్ఫ్యూజన్ ఎందుకు, ఈస్ట్ ఇటు అనుకుందాం. స్ట్రైట్గా ఫేస్ చేయండి, అటు తిరగండి, కళ్ళు మూసుకోండి. ఈస్ట్ ఇటు అన్న ఇందులో డౌట్ లేదు, ఓకేనా? కళ్ళు మూసుకోండి, ఫోటోలు తీసుకోండి. రెడీయా? నేను 3 లెక్క పెట్టేసరికి మీరు కళ్ళు తెరవకుండా, తెరిస్తే శాపం. బే ఆఫ్ బెంగాల్ వైపు తిరగాలి. 1 2 3 బే ఆఫ్ బెంగాల్. తొందరగా కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరవద్దు. 3వ అమ్మాయి కళ్ళు తెరుస్తున్నావు, కళ్ళు మూసుకో. అటు లేదు, ఈస్ట్. కళ్ళు తెరవద్దు, కళ్ళు తెరుస్తున్నదే పెళ్ళి కాదు. కళ్ళు తెరవద్దు. ఇప్పుడు చూసుకోండి ఒకళ్ళనొకళ్ళు. ఈస్ట్ వైపే ఉంటుంది కదరా బే ఆఫ్ బెంగాల్, అదే తెలివి అంటే. కళ్ళు మూసుకోండి. ఇప్పుడు 3 లెక్క పెట్టేసరికి కళ్ళు తెరుస్తున్నామమ్మా, కళ్ళు తెరవద్దు. 3 లెక్క పెట్టేసరికి అరేబియా సముద్రం వైపు తిరగండి. 1 2 3 అరేబియా బే ఆఫ్ బెంగాల్లో ఉంటుందా? అరేబియా. అరేబియా బే ఆఫ్ బెంగాల్కి ఆపోజిట్ సైడ్ ఉంటుంది. ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉంటే తూర్పు వైపు, పడమర వైపు అరేబియా ఉంటుంది. పడమర వైపు తిరగండి, వెనక్కి తిరగండి. మీరు ఇంతకుముందు తిరిగిన దానికి వెనక వైపు తిరగండి, అది అరేబియా. అటమ్మా, మీ వెనక బే ఆఫ్ బెంగాల్ ఉంది, మీ ముందు అరేబియా సముద్రం ఉంది. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు హిమాలయ పర్వతాల వైపు తిరగండి. హిమాలయాస్. 1 2 3 హిమాలయాస్. కళ్ళు తెరవద్దు. హిమాలయాస్. కళ్ళు తెరిచి చూసుకోండి అమ్మా. ఎప్పుడన్నా సరే బే ఆఫ్ బెంగాల్కి హిమాలయ పర్వతాలు ఎడం చేతి వైపు ఉంటాయి. అదే మీ రెండో ప్రశ్న, తెలివిలో ఇంటెలిజెన్స్లో రెండో ప్రశ్న. ఇటుంటాయి హిమాలయాలు, అటు తిరగండి హిమాలయాస్. అటు తిరగండి, కళ్ళు మూసుకోండి, కళ్ళు తెరవద్దు. ఇదేం పెద్ద ప్రశ్న కాదు కదా, మీ ఇంటెలిజెన్స్ చూసుకోండి. నేను 3 లెక్క పెట్టేసరికి మీరు ఢిల్లీ వైపు తిరగండి. 1 2 3 ఢిల్లీ బే ఆఫ్ బెంగాల్లో ఉంటుందా? ఢిల్లీ బంగాళాఖాతంలో ఉంటుందా?
కళ్ళు తెరిచి చూసుకోండి. ఢిల్లీ హిమాలయ పర్వతాల వైపే ఉంటుంది, అటువైపే ఉంటుంది ఢిల్లీ. అటే తిరగండి. నేను 3 లెక్క పెట్టేసరికి కళ్ళు మూసుకొని చైనా వైపు తిరగండి. 1 2 3 చైనా. చైనా. ఇప్పుడు కరెక్ట్గా చేశారు. అటే కరెక్ట్, చైనా అటే. లాస్ట్ ప్రశ్న అండి, చాలా సింపుల్ ప్రశ్న. నేను 3 లెక్క పెట్టేసరికి శ్రీలంక వైపు తిరగండి. 1 2 3 శ్రీలంక. 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 శ్రీలంక అరేబియా సముద్రంలో ఉంటుందా? ఆ మూడో అమ్మాయి, శ్రీలంక అరేబియా సముద్రంలో ఉంటుందా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వెళ్ళిపోండి. వెరీ గుడ్. మూడోది రిఫ్లెక్స్ యాక్షన్. టిక్ పెట్టండి. రిఫ్లెక్స్ యాక్షన్స్. ఒక డాక్టర్ 3 మాత్రలు ఇచ్చి అరగంట కోట వేసుకోమంటే 3 మాత్రలు వేసుకోవడానికి టిక్ పెట్టండి, ఆన్సర్ చెప్పొద్దు. మీరు స్టేజ్ మీదకి పిలిచి మిమ్మల్ని అవమానం చేయటం కాదు నా ఉద్దేశం. ప్రపంచం ఇట్లా ఉంటుంది, మనం తప్పు చేస్తే అంత గట్టిగా నవ్వుతారు, అది చెప్పడం నా ఉద్దేశం. పెట్టారా? కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 1.5 hours. ఎంతమంది రాశారు 1.5 hours? చేతులు ఎత్తండి. ఇంతేనా? 1 hour ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 10ంటికి మొదటి మాత్ర వేసుకుంటే 10:30కి రెండో మాత్ర, 11ంటికి మూడో మాత్ర వేసుకుంటాం. 1 hour పడుతుంది. ఎంతమంది రాశారు 1 hour? ఇంతేనా? మిగతా వాళ్ళు అసలు ఏం రాయలేదా? ఎందుకు రాయలేదు మిగతా వాళ్ళు? పెన్ లేక. పెన్ చెప్పాను గంప, అందరినీ పెన్ తెచ్చుకోమని చెప్పాను. రిఫ్లెక్స్ యాక్షన్స్ పెంచుకోవటం అంటే మీరు మీ ఫ్రెండ్స్ ఒక రకమైన గేమ్ ఆడాలండి. నేను ఒక నెంబర్ చెప్తాను, ఇంగ్లీష్లో అక్షరం చెప్పండి. 3. సగం మంది మాట్లాడలేదు, వెళ్ళిపోతాను నేను. ఇది ఫస్ట్ లెవెల్ ఆఫ్ రిఫ్లెక్స్ యాక్షన్. సెకండ్ లెవెల్ ఏంటంటే నేను నెంబర్ చెప్తాను, మనసులో అక్షరం అనుకొని ఆ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక దేశం పేరు చెప్పండి. 2. బంగ్లాదేశ్, బల్గేరియా, భూటాన్. ఓకేనా? ఇది సెకండ్ లెవెల్. థర్డ్ లెవెల్ నేను నెంబర్ చెప్తాను, అక్షరం అనుకొని, అక్షరంతో దేశం అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు పేరు చెప్పండి. 1. ఎందుకు ఆలస్యం అవుతుంది ఆన్సరు? దేశం ఆస్ట్రేలియా, అమెరికా, అల్బేనియా, ఏదైనా సరే. జంతువు ఏ అంటే యాంట్ అనొచ్చు, ఏదైనా ఏపీ అనొచ్చు. ఇలా డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. లాస్ట్ ప్రశ్న, నేను ఒక నెంబర్ చెప్తాను, అక్షరం అనుకొని, అక్షరంతో దేశం అనుకొని ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు అనుకొని ఆ జంతువు తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక ఎనిమల్ అనుకొని ఆ ఎనిమల్ తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక ఫ్రూట్ పేరు చెప్పండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, నెంబర్ చెప్తాను, నెంబర్తో స్టార్ట్ అయ్యే ఒక దేశం అనుకోండి, ఆ దేశం తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక జంతువు అనుకోండి, ఆ జంతువు తాలూకు ఆఖరి అక్షరంతో స్టార్ట్ అయ్యే ఒక ఫ్రూట్ పేరు చెప్పండి. గట్టిగా చెప్పొద్దు, రాయండి, వెనకాల వైట్ పేపర్ ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళకి టైం ఇవ్వండి రాయటానికి, ఆలోచించడానికి. ఒకళ్ళకి తెలియగానే చెప్పొద్దు. 4. దీన్ని నేను మాట్లాడుతుంటే మీరు రాస్తూ ఆలోచించండి. దీన్ని రిఫ్లెక్షన్స్ అంటారు. మన బ్రెయిన్ ఎంత ఫాస్ట్గా పనిచేస్తుంది అనేది ఈ రిఫ్లెక్స్ యాక్షన్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఆరెంజ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. డి స్టాండ్స్ ఫర్ డెన్మార్క్, కే స్టాండ్స్ ఫర్ కాంగ్రూ, ఓ స్టాండ్స్ ఫర్ ఆరెంజ్. ఇది రిఫ్లెక్స్ యాక్షన్స్. నెక్స్ట్ ఈజ్ లాటరల్ థింకింగ్. లాటరల్ థింకింగ్ అంటే అందరూ ఆలోచించే విధానం కాకుండా కొత్త రకంగా ఆలోచించేదాన్ని లాటరల్ థింకింగ్ అంటారు. యాపిల్ పండు కింద పడితే కింద ఎందుకు వెళ్ళలేదు అని ఆలోచించడమే లాటరల్ థింకింగ్. అప్పుడు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయండి, పైకి చెప్పద్దు. ఒక చోట నేల మీద 10 కాకులు ఉన్నాయి, ఢామ్ అని పీల్చావు, ఒక కాకి చచ్చిపోయింది, అక్కడ ఎన్ని కాకులు ఉంటాయి అని అడుగుతున్నాడు. మీరు సగం మంది మాట్లాడలేదు. 1 0? కాకులు నేల మీద ఉన్నాయా, చెట్టు మీద ఉన్నాయా? నేల మీద ఉన్నాయి. చచ్చిపోయిన కాకి నేల మీద ఉంటుందా, చెట్టు మీద ఉంటుందా? చచ్చిపోయిన కాకిని కాకి అంటారా, పిల్లి అంటారా? మరి 0 అంటుంది ఏంటి అమ్మాయి? మిగతా కాకులు ఏమైతే ఎందుకు ఎగిరిపోతాయి? అవి చెవిటివైతే
క్వశ్చన్ నెంబర్ 4లో లాటరల్ థింకింగ్ తర్వాత బ్రాకెట్లో ఏం రాశాడు? లీవింగ్ నో ఆప్షన్స్ అంటే అన్ని రకాలుగా ఆలోచించని చెప్తున్నాడు. మరి ఎందుకు తొందరపడి ఒకటే ఆన్సర్ చెప్పారు? చచ్చిపోయిన కాకి కొత్తగా పెళ్ళి మొగుడు చేస్తే, చచ్చిపోయిన కాకి శరీరాన్ని బతుకున్న కాకులు తీసుకెళ్ళిపోతే, డామ్ అని పేలినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి ఇంకో కాకి చేస్తే, కరెక్ట్ ఆన్సర్ ఈజ్ కాంట్ సే. ఈ లాటరల్ థింకింగ్ డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్, హూస్ ఫోటోగ్రాఫ్ ఇస్ దిస్? ఇక్కడ ఫోటోగ్రాఫ్ ఉంది. ఎవరో అడిగారు ఈ ఫోటోగ్రాఫ్ ఎవరిది అని. నేను అన్నాను వాడి తండ్రి నా తండ్రికి కొడుకండి అన్నా, వాడి నాన్న నా నాన్నకు కొడుకండి. ఇన్కా బాప్ మేరా బాప్ కా బేటా హై, హిస్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్ సన్ అన్నా. ఆ ఫోటో ఎవరిది? దీన్ని ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంటారు. నా భార్య తమ్ముడి భార్య నాకేమవుతుంది? తొందరగా ఎవరు చెప్పారు? చెల్లి రామా తీసుకో, దా పరిగెత్తు. నా భార్య తమ్ముడి భార్య నాకేమవుతుంది? చెల్లి అవుతుంది. అది ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంటే. క్వశ్చన్ నెంబర్ 5, అండర్స్టాండింగ్ ది క్వశ్చన్. వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ అవర్ PPM in 1984? ఇందిరాగాంధీ. ఎవరు చెప్పారు? ఇందిరాగాంధీ. నిలబడండి. నన్ ఆఫ్ దిస్. ఎవరు చెప్పారు నన్ ఆఫ్ దిస్? నిలబడండి. ఒకళ్ళు ఎవరికి ఇవ్వను గిఫ్ట్. నీ పేరేంట్రా అమ్మా? సతీష్ నిలబడు. 2013లో నీ పేరేంటి? 2010లో? ఇప్పుడు కూర్చొని ప్రశ్న చదువు. మనకి ఇప్పుడున్న ప్రధానమంత్రి పేరు 1984లో ఏంటి? అది ఆన్సర్. హిస్ ఫోటోగ్రాఫ్, హిస్ బ్రదర్ ఈజ్, వాడి తండ్రి నా తండ్రి కొడుకు, వాడు నాకేమవుతాడు? సగం మంది ఎందుకు వచ్చిన గొడవలో మాట్లాడటం అనుకుంటున్నారు. ఆరంభింపురు నీచ మానవులు. ఆన్సర్ చెప్పట్లేదు. అక్కడ హిస్ ఫాదర్ ఈజ్ మై ఫాదర్స్ సన్. మై ఫాదర్స్ సన్ అండర్లైన్ చేయండి. ఇవన్నీ మీకు బ్యాంక్ ఉద్యోగాల్లో పనిచేస్తాయండి ఇలాంటి ప్రశ్నలు. మై ఫాదర్స్ సన్ అండర్లైన్ చేయండి. మై ఫాదర్స్ సన్ అంటే ఎవరు? నేనే కదా. పైన నేనే అని రాయండి చిన్న అక్షరాలు. మై ఫాదర్స్ సన్కి బదులు నేనే అని రాయండి. ఇప్పుడు ప్రశ్న చదవండి. హిస్ ఫాదర్ ఈజ్ నేనే, వాడి తండ్రిని నేనే, వాడు నాకేమవుతాడు? కొడుకు. అది కరెక్ట్ ఆన్సర్. దీన్ని ఎలిమినేషన్ ఆఫ్ కాంప్లికేషన్స్ అంటారు. నెక్స్ట్ 7వ ఆన్సర్ తొందరగా చెప్పండి. ఇఫ్ రామ ఈజ్, ఇఫ్ దశరథ ఈజ్ ది ఫాదర్ ఆఫ్ రామ, కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇంతసేపా? కాన్సయా? ఎందుకు? ఫస్ట్ ఇది రామ, రెండోది రమ కాబట్టి. అవునా? కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ బ్యాంక్ రాబరీ ఏ సేస్ బి ఈజ్ గిల్టీ, బి సేస్ ఏ ఈజ్ గిల్టీ, బోత్ ఆర్ లయింగ్, హూ ఈజ్ గిల్టీ? కరెక్ట్. కళ్ళజోడు పెట్టుకున్న 3వ అబ్బాయి నిలబడమ్మా. నీ పేరేంట్రా అమ్మా? ఏమన్నాడు? మురళీకృష్ణ. మురళీకృష్ణ అన్నాడు ఎండమూరి దొంగ అని. మురళీకృష్ణ అబద్ధం చెప్తున్నాడు. నేను దొంగనా? ఎండమూరి అన్నాడు మురళీకృష్ణే దొంగ అని, కానీ నేను అబద్ధం చెప్తున్నా, వాడు దొంగ. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నోబడీ. అది రేషనల్ థింకింగ్. నెక్స్ట్, టేక్ ఏ కిలో ఆఫ్ ఐరన్ అండ్ కాటన్ టు అంటార్కిటికా, విచ్ వేస్ మోర్ దేర్? కాంట్ సే. కరెక్ట్. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? వాడు నిలబడ్డానికి భయపడుతున్నాడు. దారా. కాంట్ సే ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 20 డివైడెడ్ బై హాఫ్ ప్లస్ 5 ఎంత? ఆల్రెడీ వచ్చిందా బుక్? ఎందుకు వచ్చింది నీకు? అయితే ఇంకేంటి, ఇప్పుడు ఇంకో బుక్ కావాలా? ఇద్దామా వీడికి ఇంకో బుక్ అంట? ఒక బుక్ ఆల్రెడీ వచ్చింది. ఇద్దామా వద్దు? ఎస్ ఆర్ నో చెప్పండి. నో. ఆల్రెడీ వచ్చిందే వద్దు. 20 డివైడెడ్ బై హాఫ్ ప్లస్ 5 ఎంత?
15 45? Correct answer is 45. 20 by half is 40. Answering under tension. ఒక అబ్బాయి అమ్మాయికి ఉత్తరం రాశాడు, 3 వర్డ్స్ ఉన్నాయి. ఏంటివి? యు ఆర్ మైన్. కరెక్ట్. నెక్స్ట్, విజ్డమ్లో 11 ఐటమ్స్ చెక్ చేసాం మనం. అవి కాకుండా ఇంకో 4 ఉన్నాయి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. జ్ఞానంలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చాలా ముఖ్యం. నన్ను చూడండి అందరూ ఒకసారి, మీ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ చెక్ చేద్దాం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి ఇమ్మీడియట్గా తడుముకోకుండా అబద్ధం చెప్పాలి. ఆర్ యు రెడీ? మీరు సగం మంది మాట్లాడట్లేదు. కాదురా, ఇంకా స్టార్ట్ అవ్వలే గేమ్. నేను ఒక ప్రశ్న అడిగితే అబద్ధం చెప్పాలి ఫస్ట్ ప్రశ్నకి. రెండో ప్రశ్న నిజం చెప్పాలి. 3కి అబద్ధం చెప్పాలి, 4కి నిజం చెప్పాలి, 5కి అబద్ధం చెప్పాలి, 6కి నిజం చెప్పాలి. ఆర్ యు రెడీ? సౌండ్ సరిపోవట్లేదు. ఎందుకురా, ఇంక గేమ్ స్టార్ట్ అవ్వలేదు. నౌ ద గేమ్ స్టార్ట్స్. తొందరగా చెప్పండి, గట్టిగా చెప్పండి. ప్రశ్నకి సమాధానం చెప్పాలి. రెడీ? మీరు అబ్బాయిలా అమ్మాయిలా? అదిగో ఆ అమ్మాయి అమ్మాయిలు అంది. నేను విన్నాను, అమ్మాయిలు అన్నావు. నేను మొదటి ప్రశ్నకి అబద్ధం చెప్పనా నిజం చెప్పనా? గట్టిగా. రెండో ప్రశ్నకి, 3కి, 4కి, 5కి, 6 ప్రశ్నలు అయిపోయినాయి. దీన్ని ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ అంటారు. 6టికి నిజమే చెప్పారు మీరు. నెక్స్ట్, కమ్యూనికేషన్. ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి. కరెక్ట్గా 4 నిమిషాల టైం ఉంది. మీ గదిలో ఒక బరువు తూసే మెషిన్ ఉంది. ఒక అర్ధరాత్రి పిల్లి వచ్చింది. దాని బరువు చూడాలని పట్టుకొని ఆ వెయింగ్ మెషిన్ మీద పెడితే అది భయంతో పారిపోతుంది. ఎన్నిసార్లు పట్టుకొని భయంతో పారిపోతుంది? దాని బరువు ఎలా చూస్తామని అడుగుతున్నాడు. ఎవరు చెప్తారు? ఫస్ట్ గర్ల్స్కి ఇద్దాం. ఆ వైట్ చున్నీ వేసుకున్న అమ్మాయి చెయ్యెత్తినమ్మాయి రామా, తొందరరా. ముందు గర్ల్స్కి ఇద్దాం, వాళ్ళు ఎక్కువ మాట్లాడలేదు. ఒక ఆన్సర్ ఆ అమ్మాయి చెప్తుంది, ఇంకో 2 ఆన్సర్లు చెప్పాలి. ఆల్రెడీ చాక్లెట్లు వచ్చిన వాళ్ళు, గిఫ్ట్లు వచ్చిన వాళ్ళు రావద్దు. తొందర రామా. ఇంకేమన్నా గర్ల్స్, ఎనీ గర్ల్ వాంట్ టు టెల్? ఇంటర్వ్యూస్లో ఏం చెప్తారు ఆన్సర్స్ ఈ ప్రశ్న అడిగితే? ఇంకో 2 బాయ్స్ రండి. 4 ఆన్సర్లు కావాలి నాకు. డిఫరెంట్ ఆన్సర్లు రావాలి. 2 గర్ల్స్ అండ్ 2 బాయ్స్. గంప ఇంకొక 5 మినిట్స్లో క్లోజ్ చేస్తాం, పర్లేదుగా. ఫస్ట్ ఒక గిన్నెలో పాలు పోసి పాలు ఇచ్చి ఆ పాలు పిల్లి తాగిన తర్వాత పాలు మైనస్ ఒరిజినల్ వెయిట్. ఫస్ట్ ఒక పిల్లి వెయిట్ చూడాలి. చూసిన తర్వాత ఫస్ట్ ఒక గిన్నెలో పాలు పోసి ఆ గిన్నె పాలు వెయిట్ చూడాలి. ఫస్ట్ పాలు తాగిన తర్వాత పాలు తాగిన పిల్లి వెయిట్ చూసి పాలు తాగిన మైనస్ పిల్లి వేస్తే ఒరిజినల్ వెయిట్ చూసి. ఫస్ట్ గిన్నెలో పాలను వెయిట్ చూసి పక్కన పెడతాను. తర్వాత పిల్లి వచ్చి మిల్క్ తాగుతుంది కదా, అప్పుడు పిల్లిది పాలది వెయిట్ చూస్తాను. అప్పుడు పిల్లి అయిపోయాక ఆ పాల వెయిట్ ఎంతో పిల్లి వెయిట్లో నుంచి తీసేస్తాను. గిన్నె ప్లస్ పాల వెయిట్. చెప్పలేదుగా, వెళ్ళిపో. పిల్లిని చంపేసి దాని వెయిట్ చూడొచ్చు. ఫస్ట్ నేను పిల్లి నించొని వెయిట్ చూసుకొని దాని తర్వాత నా వెయిట్ చూసుకుంటాను. సార్ ఫ్రైట్ అండ్ క్యాట్ కదా సార్, నార్మల్గా చూడొచ్చు కదా. ఫ్రైట్ అండ్ క్యాట్ అన్నారు కదా, నార్మల్గా చూడొచ్చు. ఫస్ట్ వెయింగ్ మిషన్ మీద పిల్లి పట్టుకొని నిల్చుంటాను సార్. పిల్లి వెయిట్ నా వెయిట్ కలిపి చూస్తాను. దాని తర్వాత నేను సింగిల్గా నిల్చుంటాను. అప్పుడు పిల్లి వెయిట్ దానిలో మైనస్ చేస్తాను. సో పిల్లి వెయిట్ మైనస్ చేస్తాట. నేను అడుగుతుందే పిల్లి వెయిట్ ఎలా అని. ఇళ్ళు చెప్పావు కదరా ఇప్పుడు. ఫస్ట్ మిల్క్ వెయిట్ చూడాలి సార్. మిల్క్ దానిపై పెట్టేసి టోటల్ వెయిట్ చూడాలి. టోటల్ వెయిట్ నుంచి మైనస్. మిల్క్ వెయిట్ ఎలా చూస్తారండి? మిల్క్ వెయిట్ ఎలా చూస్తారు? మరి గిన్నె వెయిట్ ఎవరు చేస్తారు? అది చెప్పలేదుగా. అర్థమవుతుందా మనకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదో సరిగ్గా? చిన్న ప్రశ్న ఇది. ఇంకెవరున్నారు సార్? ఇది
అది పిల్లి పాలు తాగేసి వెళ్ళిపోతాయి కదా సార్, ఓన్లీ గిన్నె వేడి తీసేస్తే సరిపోతుంది సార్. ఎందుకంటే పిల్లి ఆకలి మీద ఉండొచ్చు సార్, సో కన్జ్యూమ్ చేసుకొని ఉండవచ్చు. ఏమైనా అర్థమైందా మీకు? సార్ 1 kg ఫస్ట్ మీకు చెప్తాను. నాకు కాదు, మైక్లో చెప్పు. 1 kg మిల్క్ గ్లాస్లో సరే కేజీ కూడా కొలవచ్చు, కేజీ కూడా వెయిట్ చేసి పెడతాము. పిల్లి పాలు తాగుతుంటుంది, టోటల్ వెయిట్ వస్తుంది, అందులోంచి కేజీ తీసేస్తే క్యాట్ వెయిట్ వచ్చేస్తుంది. మొత్తం పాలు పిల్లి తాకపోతే ఫస్ట్ వేయింగ్ మిషన్ మీద పాలు పెట్టి వెయిట్ చేయాలి, తర్వాత పిల్లొచ్చి ఆ పాలు తాగితే వెంటనే వీ కెన్ సబ్ట్రాక్ట్ టోటల్. వెళ్ళండమ్మా, అందరూ వెళ్ళిపోండి. ఫస్ట్ పిల్లిని పట్టుకొని నేను వెయిట్ మిక్సింగ్ మీకు నిలబడతా, వెయిట్ చూసుకున్నాక నేను నిలబడి నా వెయిట్ను ఆ వెయిట్ నుంచి తీసిస్తా, ఆటోమేటిక్గా పిల్లి వెయిట్ మీకు. చాలమ్మా, చాలు, టైం అయిపోయింది, ఆయన వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ డ్రా స్క్వేర్, అది టైం కన్జ్యూమింగ్. లాస్ట్ చూడండి, స్పాంటేనిటీ. జ్ఞానంలో అన్నిటికన్నా ముఖ్యమైనది స్పాంటేనిటీ. ఇది చెప్పి ముగిస్తాను. గంప ఇది అయిపోయిన తర్వాత రత్నాకర, మల్లికార్జున. ఓకే. స్పాంటేనిటీ అంటే అప్పటికప్పుడు ఆన్సర్ చెప్పడం. ఒకటే పుస్తకం ఉంది, 80,000 రూపాయల జీతం కోసం ఒక ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. ఈ ఇంటర్వ్యూలో ఈ ప్రశ్న అడగటంలో చాలా ఉద్దేశం ఉంది. వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ ఫైండ్ వన్ ఎర్లీ మార్నింగ్ యువర్ జెండర్ పర్మనెంట్లీ చేంజ్డ్? ఎవరు చెప్తారు? సడన్గా పొద్దున 4 o'clockకి లేచి అద్దంలో చూసుకుంటే నీ జెండర్ పెర్మనెంట్గా చేంజ్ అయిపోయి అమ్మాయి అయిపోయావు, పెర్మనెంట్గా అయిపోయింది. ఏం చేస్తావు? ఈ ప్రశ్న అడిగినప్పుడు అర్థం ఏంటంటే, ఇలాంటి ప్రశ్న నీ జీవితంలో వస్తే ముందు నీకు చెమట పడుతుందా, ఆన్సర్ చెప్తావా? ఏం ఆన్సర్ చెప్తావు? పాజిటివ్గా తీసుకొని నేను ఒక స్ఫూర్తివంతమైన మహిళలాగా, ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ లాగా చందాకు వచ్చి అలా నా పేరెంట్స్కి సేవ చేసుకుంటా నేను లైఫ్ కొనసాగిస్తాను. నా బెస్ట్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటా. ఎట్లయినా అమ్మాయి అయిపోయినా కదా. నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు. ఓకే, గుడ్. ఇప్పటి వరకు అబ్బాయిగా ఎంజాయ్ చేశాను సార్. నెక్స్ట్ అమ్మాయి లైఫ్ అంటే ఎలా ఉంటుందో ఎంజాయ్ చేస్తాను. లాస్ట్ ప్రశ్న, ప్లీజ్ కమ్ సంబడి. ఓకే, ఎలా మారానో చూసుకుంటాడు వీడు. గడ్డం పోతుందిరా, షూర్గా గడ్డం పోతుంది. చాలా అయిపోయింది, నా టైం అయిపోయింది. నారాయణమ్మ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ గచ్చిబౌలిలో అమ్మాయి చెప్పిన ఆన్సర్ చెప్పి నా ఉపన్యాసం ముగిస్తాను. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నా తల్లి తండ్రికి నేను ఒక్కతే కూతుర్ని. మా తండ్రి లేట్ మ్యారేజీ, చాలా వయసులో పెద్ద ఆయనకి మోకాళ్ళు నొప్పులు. ప్రతిరోజు పొద్దున్నే లేచి కొబ్బరి నూనె వేడి చేసి ఆయన మోకాళ్ళకి రాస్తే తప్ప ఆయన మంచం దిగలేడు. నేను ఎప్పుడైతే తెల్లవారుజామున అబ్బాయిగా మారిపోయానని తెలుసుకున్నానో నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న ఇంకో 2 సంవత్సరాల తర్వాత నాకు పెళ్ళే, నేను వెళ్ళిపోతే నీ కాళ్ళకి ఇంత ప్రేమతో భక్తితో నీ కాళ్ళకి ఎవరు కొబ్బరి నూనె రాస్తారని బాధపడుతూ నిద్రపోయాను, భయపడుతూ. భగవంతుడు బహుశా నా ప్రార్థన విన్నాడేమో, శాశ్వతంగా అత్తారింటికి వెళ్ళి అవసరం లేకుండా జీవితాంతం నీ సేవ చేసుకోవడానికి వీలుగా నన్ను అబ్బాయిగా మార్చేశాడు భగవంతుడు అని చెప్తాను అందండి. దిస్ ఈజ్ కాల్డ్ స్పాంటేనిటీ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక 15 పాయింట్లు మళ్ళీ చూసుకోండి. మీరు దేంట్లో వీక్, నాలెడ్జ్లోనో, ఇంటెలిజెన్స్లోనో, రిఫ్లెక్స్ యాక్షన్సా, లేటరల్ థింకింగ్గా ఒకసారి ఒక 10 minutes ఈ కాగితం మీద మీరు చేస్తే మేబీ దిస్ విల్ హెల్ప్ యూ. థ్యాంక్ యూ గంపా ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. జీకే ప్రెసిడెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎండమూరి సార్.